హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పూరీ కర్రీ చేయబోతున్నానండి. దీనికోసం క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. బఠానీ ఉడకపెట్టేసుకోవాలి. బంగాళదుంప కూడా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర సన్నగా వేసాను. ఇవి వేగాక సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపి వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మళ్ళీ వేసుకుని ఇలా వేసుకుని కలిపేసాక ఉల్లిపాయ వేగిపోద్దండి. ఈలోపు మనం ముందుగానే కట్ చేసుకొని క్యారెట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా క్యారెట్లోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసేస్తే ఆ వాటర్కి త్వరగా మగ్గిపోతుంది. క్యారెట్ 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ముక్క మెత్తపడితే సరిపోతుంది. మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టేసుకున్న బఠానీ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుని మనకు అర్థమైపోతుంది కదా. ఉడకపెట్టేసుకుని బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం క్యారెట్ మగ్గేలోపు బంగాళదుంప కూడా పీల్ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఈ బఠానీ కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మనం పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. మీకు ఇలా కట్ చేయడం ఇష్టం లేకపోతే స్మాష్ చేసుకుని వేసుకోవచ్చండి. నేనైతే ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ హోటల్స్ అయితే మనకి శనగపిండి వేస్ట్ చేస్తారు కదా, దానికన్నా కూడా మనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంటుంది. ఇలాగా ఇవన్నీ కలిపేసుకుని మనకు కారానికి సరిపడా, అంటే మన టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకుంటాను. నేనైతే ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను. పూరీ కర్రీ కాబట్టి అంత కారంతో పని ఉండదు. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మన మసాలా కూడా ఏమీ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ అవసరం లేదు. ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. కూర చెక్కదాన్ని బట్టి మనం ఎన్ని కావాలంటే పోసుకోవచ్చు. నేనైతే గ్లాస్ పోసాను. ఇవి కూడా ఫాస్ట్గానే మనకి ఎగిరిపోతాయండి. ఇలా మనం కూర ఎంత రుచిగా కావాలో దాన్ని బట్టి చూసి కట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మనకి కర్రీ అయ్యేలోపు నేనైతే పూరీ పిండి కూడా కలిపేసానండి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నూనె, ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకుని కలిపి పెట్టేసుకున్నానండి. పంచదార వేయటం వల్ల పూరీ పొంగి మనకి కొంచెం చల్లారంగానే పూరీ కిందకి దిగిపోతుంది కదా, అలా దిగిపోకుండా ఉంటుందండి. ఇలా అలా సరిపోతుంది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పూరీ పిండి కూడా కలిపేసుకున్నాను. ఈరోజు గెస్ట్లు వచ్చారు. పూరీ